ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వెనుక ఒక ఉన్నతమైన ఆశయం ఉంది, భవిష్యత్తు నిర్మాణం ఉంది, గొప్ప నినాదం ఉంది. పేదలు పెద్ద చదువులకు దూరమైపోతుంటే, కూలి చేసేవాడి కుటుంబం అక్కడే ఆగిపోతుంటే, నిరుపేదలు నిరుపేదలుగానే తరాల తరబడి బతుకు ఈడుస్తుంటే, చదువు కొనేవారి సొంతం కాకూడదనే గొప్ప ఆలోచనతో 2008లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి అందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే ఏర్పాటు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందనే విషయాన్ని మనం చేస్తున్నాం. అదే విధమైన మేలు వచ్చే సంవత్సరం నుంచి, వచ్చే జూలై మాసం నుంచి అగ్రవర్ణాలకు సంబంధించిన పేద వాళ్లకు కూడా అదే విధమైన మేలు జరగబోతుంది అనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను. వంశీకృష్ణ, వరుణ్ సాయి నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల గ్రామానికి చెందిన ఈ అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ రోజు ఇంజనీరింగ్ పూర్తి చేయగలుగుతున్నారంటే దానికి కారణం వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్. ఎంతో మంది విద్యార్థులు, చాలా మంది పేదవాళ్ళు దీనివల్ల చదువుకుంటున్నారు, పైకి ఎదగలుగుతున్నారు. నేను చదివేది సివిల్ ఇంజనీర్. ఇంత దూరం వచ్చామంటే ఫీజు రీయింబర్స్మెంట్ మహాత్ముడు రాజశేఖర రెడ్డి గారే, ఆయన వల్లే ఇంత దూరం చదువుకోగలుగుతున్నాము. రేపు ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా జాబ్ చేయగలుగుతానంటే ఆయన దయ వల్లే. నిరుపేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం మహానేత చేసిన ఆలోచన వీరి కలలను పండించింది. కడనూతల గ్రామానికి చెందిన దాసరి బాబురావు, మంజుల కుమారులైన ఈ సోదరులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కారణంగా కుటుంబానికి భారం లేకుండా ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. సివిల్ ఇంజనీర్ కావాలనే తన కల వైఎస్ఆర్ వల్లే సాకారమవుతోందని వంశీకృష్ణ అంటున్నాడు. భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటే అది వైఎస్ ప్రసాదించిన వరంగానే భావిస్తానంటున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ చదవాలని కోరిక ఉండేది. కాకపోతే మా ఆర్థిక పరిస్థితి చాలా తక్కువలో ఉన్నందువలన ఇంజనీరింగ్ చదవలేననిపించింది. కాకపోతే ఈ వైఎస్ఆర్ పెద్ద ఆయన మనకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టారు. అందువలన ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను నేను. నేను మా అన్న ఇప్పుడు ఇంజనీరింగ్ ఆయన వల్లనే ఇంజనీరింగ్ చదువుతున్నాము. నేను ఇంటర్మీడియట్ తర్వాత ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం లేకపోతే నేను ఇంజనీరింగ్ వైపు వచ్చేవాడినే కాదు. ఆ తర్వాత ఎటు ఉండేది నా పరిస్థితి నాకే తెలియదు, అలా ఉండేది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఇంజనీరింగ్ దాకా వచ్చి ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఆర్థికంగా తగిన స్తోమత లేకపోవడంతో పిల్లలిద్దరిని చిన్నప్పటి నుంచి స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చదివించారు. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఉన్నా పిల్లలు కోరుకున్నట్లు చదివించలేక, కాదనలేక ఇబ్బంది పడుతున్న సమయంలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకం తమలో ధైర్యాన్ని నింపిందని, పిల్లలిద్దరిని వాళ్ళకిష్టమైన ఉన్నత చదువులో చేర్పించామని అంటున్నారు మంజుల. రాజశేఖర రెడ్డి గారు పెట్టారు కదా ఫీజులు లేకుండా చదివేది, అందుకని ఆలోచించి దీంట్లో చేర్పించేస్తారు. ప్రస్తుతానికి బాగానే చదువుతున్నారు, సంతోషంగా ఉందండి. నా ఇద్దరు పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారని సంతోషంగానే ఉంది. ఈ తల్లిలాగే ఎంతో మంది నిరుపేద తల్లులు ఉన్నత చదువుల్లో ఉన్న తమ పిల్లల్ని చూసి గర్వపడుతున్నారు. వీరి పిల్లల్లాగే లక్షలాది మంది విద్యార్థులు రీయింబర్స్మెంట్ పథకం వల్ల తమ ఆశయాలను నెరవేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తమ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వైఎస్ లక్ష్యం పేదరికం మూలాలను తరిమేయడం. అందుకే నిరుపేద కుటుంబాల నుంచి కూడా డాక్టర్లు, ఇంజనీరు కావాలని కలలు కన్నారు. ఉన్నత విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టి ఒక్క సంతకంతో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త ఊపిరి పోశారు.